హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో మన భూమి ధూళితో సమానం. 70% భూమి నీటితో నిండి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి మానవ సమాజం సముద్రానికి సంబంధించిన రహస్యాల్ని ఛేదించేందుకు ప్రయత్నించింది. సముద్రం తన గర్భంలో అనేక రహస్యాల్ని దాచుకుంది. ఎన్ని రహస్యాలు దాగున్నాయంటే మరికొన్ని తరాల వాళ్ళు కూడా ఆ రహస్యాల్ని ఛేదించలేరేమో. అప్పుడప్పుడు సముద్రాలు తమ ప్రతాపాల్ని చూపిస్తూ ఉంటాయి. ఇందులో సముద్రంలో భారీ ఆకారపు జంతువులు, రహస్యమైన జంతువులు దాగి ఉన్నాయి. సముద్ర జీవుల మీద సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే ఇంకా ఇప్పటికీ వందలాది సముద్ర జీవుల గురించి తెలుసుకోవాల్సిన సమాచారం మిగిలే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి రహస్యమైన సముద్ర జీవుల గురించి అనేక విషయాలు బయటకొస్తూనే ఉన్నాయి. ఈ విషయాలు విని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ రోజు వీడియోలో అలాంటి కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. 9 అడుగుల షార్క్ చేపను కూడా తింటాడు సముద్రంలోని అజ్ఞాత దానవుడు. ఈ సముద్ర దానవుడి కథ 13 సంవత్సరాల క్రితం నాటిదే. ఫిల్మ్ మేకర్ డేవిడ్తో పాటు అతని టీం ఆస్ట్రేలియా సముద్రపు ఒడ్డున ఉండే గ్రేట్ వైట్ షార్క్స్ కదలికల్ని అధ్యయనం చేయడం కోసం వాటికి ట్యాగ్స్ వేశారు. 4 నెలల తర్వాత విచిత్రం జరిగింది. ఆల్ఫా అనే 9 అడుగుల షార్క్ ట్యాగ్ ఒక వ్యక్తికి సముద్రపు అడుగున దొరికింది. అది కూడా ఒక సముద్ర దానవుడి పొట్టలోంచి బయటకొచ్చింది. ట్యాగ్ ఆధారంగా తెలిసిన సమాచారం ఏంటంటే అకస్మాత్తుగా ఈ షార్క్ సముద్రం లోపలి అడుగు భాగానికి చేరింది. కొన్ని క్షణాల్లోనే దాని శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగిపోయింది. ఈ పరిణామంతో వీటిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా సముద్రపు అంచుకు చేరటం, దాని శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావటం జరిగిపోయింది. సముద్రంలో ఉండే ఏదైనా భారీ జంతువు మరొకటో పట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. పరిశోధకులు కూడా ఏదైనా పెద్ద చేప తినేసిందని భావించారు. డేవిడ్ తన అంచనా ప్రకారం 9 అడుగుల భారీ ఆకారం కలిగిన ఈ షార్క్ చేపని గ్రేట్ వైట్ షార్క్ తిని ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే ఆ వైట్ షార్క్ బరువు 2 టన్నుల కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా. కానీ కొద్దిమంది దీన్ని అంగీకరించలేదు. ఆల్ఫా షార్క్ మీద వేసిన ఈ ట్యాగ్ని ఏవైనా ఇతర చేపలు కూడా తిని ఉండొచ్చు. ఆ తర్వాత అవి మల విసర్జన చేసినప్పుడు సముద్రం తీర వెంట పడిపోయి ఉంటుందని భావించారు. అనేక వివరణలు ఇచ్చాక కూడా ఏం జరిగిందో ఎవరికీ నమ్మకంగా తెలియదు. అంత పెద్ద ఆల్ఫా షార్క్ను ఎంత పెద్ద జంతువు మింగి ఉంటుంది? నీటి అడుగున ఉండే రాక్షసుడు లాంటి అజ్ఞాత వ్యక్తి ఆల్ఫా షార్క్ చేపను మింగి ఉంటాడని కొందరు విశ్వసిస్తూ ఉంటారు. 2. సాక్రిన్ ద్వీపకల్పంలోని సముద్రపు ఒడ్డున ఒక వింతైన సముద్రజీవి కళేబరం దొరికింది. ఈ వింతైన సముద్రజీవి కళేబరం సముద్రంలోని జంతువుని అధ్యయనం చేస్తున్న బృందాన్ని ఆశ్చర్యంలో పడేసింది. ఈ సముద్రజీవి ఫోటోలు రష్యా మీడియాలో కలకలం రేపాయి. సముద్రపు నీటిలో నుండి కొట్టుకొచ్చిన ఈ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. వాటి ఎముకలు కూడా బయటకొచ్చేశాయి. ఈ జంతువుకి పక్షి లాంటి నోరు, మెడ మీద వెంట్రుకలు ఉన్నాయి. శిథిలావస్థలో దొరికిన ఈ సముద్రపు జీవి చాలాసేపు డాల్ఫిన్ లాగే కనిపించింది. మనిషి కన్నా 3 ఇంతలు పెద్దదిగా ఉంది. అసలు ఈ సముద్రజీవి ఏమిటి అనే దాని మీద ఎవరికి తోచిన వివరణలు వారిచ్చారు. సాక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషనోగ్రాఫిక్ ఫోకాస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ నికోలమ్ కెన్ అంచనా ప్రకారం ఇది అంతరించిపోయిన డాల్ఫిన్ జాతికి చెందిన జంతువు. ఇది డాల్ఫిన్ అయితే కనుక ఎందుకు దాని శరీరం మీద ఈకలున్నాయి? ఎందుకు ఇంత భారీగా ఉంది? డేవిడ్ స్మిత్ అనే బయాలజికల్ ప్రొఫెసర్ ఇది సముద్రంలోని పురాతన జీవికి ప్రతిరూపమని అంటారు. చల్లని వాతావరణం కారణంగా ఇన్నేళ్లుగా మంచి కప్పు మీద దాగి ఉంటుందని అంచనా వేశారు. ఈ రహస్య సముద్ర జీవి గురించి అనేక మంది అనేక అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ ఏవీ నిర్ధారించబడలేదు. ఇప్పటి వరకు ఈ రహస్య జంతువు గురించి ఎవరూ సరైన సమాచారం చెప్పలేకపోయారు. 3. 52 హెర్ట్జ్ వేల్. 52 హెర్ట్జ్ వేల్ శబ్దం ఒక రహస్యమైన శబ్దంతో మిళితమై ఉంది. 1989లో పసిఫిక్ మహాసముద్రంలో ఈ శబ్దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ శబ్దం సముద్రంలో ఉండే ఒక విశాలమైన రహస్యమైన సముద్ర జంతువుదని భావించారు. బహుశా ఆ జాతి జంతువులో ఇదే చివరిది కూడా కావచ్చని అనుకున్నారు. ఆ జంతువు నుండి వెలువడిన శబ్దం 52 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉంది. ఇప్పటి వరకు సాధారణ వేల్స్ నుంచి వెలువడే శబ్దాల కన్నా ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. సముద్రంలో ఉండే బ్లూ వేల్ కూడా ఎక్కువలో ఎక్కువ 30 హెర్ట్జ్ వరకు శబ్దం చేస్తుంది. అందుకే 52 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో విడుదల చేసిన ఈ శబ్దాన్ని విని సముద్రపు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇది వేల్ ఫిష్ చేసిన శబ్దమే అని అనుకోవడానికి కూడా వీల్లేదు. అయితే ఈ శబ్దం విడుదల చేసిన జీవి మాత్రం ఆకారంలో వేల్ కన్నా కూడా చాలా పెద్ద జంతువు అని అర్థమైంది. 52 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కథ ఒక్కసారితోనే ఆగిపోలేదు. ఆ తర్వాత కూడా అనేక సంవత్సరాల పాటు అలాంటి శబ్దం రికార్డ్ అవుతూనే ఉంది. ఒక్కసారి ఆ శబ్దం వినండి.
అనేక రకాల పరిశోధనల తర్వాత కూడా ఈ శబ్దం ఏ జంతువు నుంచి వచ్చిందో తెలియలేదు. ఇది ఏ జాతికి చెందిన జీవో కూడా తెలుసుకోలేకపోయారు. కాకపోతే బ్లూ వేల్ అంత భారీ ఆకారం కలిగిన సముద్రపు జీవి అని మాత్రం ఊహించారు. కానీ సరైన సమాధానం మాత్రం ఎవరి దగ్గర లేదు. ఇక ఆ తర్వాత ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. బహుశా అది చాలా పెద్ద సముద్రపు జీవి అయి ఉంటుంది. పైగా అది ఆ జాతిలో మిగిలిపోయిన చివరి జీవి కూడా కావచ్చు. ఆ జీవి విడుదల చేసిన శబ్దం తప్ప దాని గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. 4. 59 అడుగుల పొడుగైన షార్క్. గడిచిన దశాబ్ద కాలంలో జాపనీస్ శాస్త్రవేత్త ఒకరు మారియానా బేస్లోని సముద్రపు జీవుల మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరియానా బేస్ చాలా లోతైన ప్రాంతం. ఇది ఫిలిప్పీన్స్కి సమీపంలో ఉంది. ఇంత లోతైన ప్రాంతంలో ఉండే జీవులు చాలా తక్కువగా ఉంటాయి. పైగా సముద్రంలో ఉండే అరుదైన జీవులు కూడా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కెమెరాస్తో కూడిన ఒక చేపల వల లాంటి పరికరాన్ని సముద్రంలో వేసి సముద్రంలో లోపల ఎలాంటి జంతువులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. లోపలి చేపలు, ఇతర సముద్ర జీవుల కదలికల్ని కూడా అధ్యయనం చేసేందుకు ప్రయత్నించారు. కొత్త సముద్ర జీవుల్ని కూడా చూడగలమని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సముద్ర జీవుల్ని చూడలేకపోయారు. మొదట్లో కెమెరాలు అనేక జంతువులు వచ్చిపోవడం రికార్డైంది. అందులో చిన్న చిన్న చేపలు, 6 అడుగుల షార్క్ చేపలు లాంటివి కూడా కనిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. 60 అడుగుల పొడవైన షార్క్ కనిపించింది. కెమెరాలో రికార్డైన ఈ భారీ షార్క్ 50 నుంచి 60 అడుగుల పొడవు ఉంటుందని అంచనా వేశారు. ఈ భారీ షార్క్ చేప ఏ జాతికి చెందిందో మాత్రం తెలుసుకోలేకపోయారు. దాని భారీ ఆకారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇంత భారీ ఆకారంలో షార్క్ ఉండటం అసంభవమని శాస్త్రవేత్తల నమ్మకం. కొద్దిమంది ఇది స్లీపర్ షార్క్ అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు 60 అడుగుల భారీ స్లీపర్ షార్క్ ఎక్కడా కనిపించలేదు. మగలాండ్ అనే సముద్ర రాక్షస జీవి 26 లక్షల సంవత్సరాల క్రితం జీవించి ఉండేది. ఈ 60 అడుగుల షార్క్ కూడా ఆనాటి సముద్ర రాక్షస జీవిని పోలి ఉంది. బహుశా మిగిలిపోయిన మగలాండ్ సముద్ర జీవుల్లో ఇది చివరిది కూడా కావచ్చు. 5. సీ మాన్స్టర్. 2013లో న్యూజిలాండ్లోని సముద్రపు ఒడ్డున 9 మీటర్ల పొడవైన సముద్రపు జీవి ఒకటి మృత్యువాత పడి కనిపించింది. దాని శరీరం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. ఎలిజబెత్ అనే ఒక మహిళ సముద్రజీవి ఫోటోలు, వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. ఈ మృత కళేబరం శాస్త్రవేత్తలకు కూడా ఒక పజిల్లా మారింది. ఫోటోను చూస్తే ఇది చాలా రోజులుగా ఇసుకలో కూరుకుపోయి ఉందని అర్థమవుతోంది. దాని ముఖభాగం, తలభాగం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి జీవిని గతంలో ఎప్పుడూ చూడలేదు. 30 అడుగుల పొడవున్న ఈ సముద్రపు జీవిని కిల్లర్ వేల్ అని పిలుస్తారు. దీని దంతాలు కిల్లర్ వేల్ దంతాల్లాగే ఉన్నాయి. కానీ దాని దవడ భాగం చూస్తే మాత్రం అది కిల్లర్ వేల్ కాదని అర్థమైంది. అనేక కోణాల్లో పరిశీలించాక షార్క్ లేదా వేల్ జాతికి చెందిన సముద్ర జీవి కావచ్చు అని అనుకున్నారు. కానీ వాస్తవంలో ఈ జీవి ఏంటి అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. బహుశా ఇది ఏ జాతికి చెందిన జీవి అనేది ఇంకా తెలుసుకోవాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.